ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా డ్రాగన్. ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 3వ షెడ్యూల్కి రెడీ అవుతుంది. దీనిని మైత్రి మూవీ మేకర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ పాన్ ఇండియా మూవీలో విద్యా బాలన్ ఒక కీలకమైన పాత్రను పోషించబోతున్నారని సమాచారం. విద్యా బాలన్ను ఒక పవర్ఫుల్ రోల్లో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారట. డ్రాగన్ మూవీకి ఉన్న స్కోప్ దృష్ట్యా ప్రశాంత్ నీల్ ఆ పాత్రను ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దబోతున్నారట. గతంలోనూ కేజీఎఫ్ 2లో బాలీవుడ్ నటి రవీనా టండన్ను సిల్వర్ స్క్రీన్ మీద స్పెషల్గా పోర్ట్రేట్ చేశారు ప్రశాంత్ నీల్. అతని ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకునే విద్యా బాలన్ సైతం ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ సరసన డ్రాగన్ మూవీలో రుక్మిణి వసంత్ నాయికగా నటిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాను కోల్కతా బ్యాక్డ్రాప్లో 1980 నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ ఈ టైటిల్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. రవి బసూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డ్రాగన్ నుంచి ఏ వార్త బయటకు వచ్చినా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ నీల్ వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే 31వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ మూవీ గురించి ప్రస్తుతం నెట్టింట ఒక ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తుంది. ఈ మూవీలో ఒక సీనియర్ హీరోయిన్ కూడా కనిపించబోతుందట. ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా తీర్చిదిద్దాలని నీల్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఈ మూవీ స్క్రిప్ట్పై నీల్ చాలా కాలం పాటు వర్క్ చేశాడు. ఇప్పటి వరకు నీల్ నుంచి వచ్చిన అన్ని సినిమాస్లో కూడా ఇది బెస్ట్గా నిలవబోతుందని కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూలో నీల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆడియన్స్ ఎవరు ఊహించని స్థాయిలో ఈ సినిమా ఉంటుందని, ఎన్టీఆర్పై ఇష్టం మరియు అభిమానంతో ఈ సినిమాను చేస్తున్నానని తెలిపారు. భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా వచ్చేడాది జూన్ 25వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మన ముందుకు రాబోతుంది. 400 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.